రాష్ట్ర రాజకీయాల్లో ఒక అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. చర్చ జరుగుతా ఉంది దాని అంశం మీద. అదేంటంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. దాదాపు 4 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకొచ్చి చాలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఎప్పుడైతే సిపి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనారు వచ్చారో, ఇప్పుడు సిట్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కనే నేతృత్వం వహించిన తర్వాత దీని విచారణ కొంత స్పీడప్ అయింది. ఈ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా కోర్టుకు రావడం, కోర్టుకు హాజరు కావడం, కొన్ని ఆయనను పోలీసులు విచారణ చేసి ఆయన వాంగ్మూలాలు నమోదు చేయడం, ఇట్లాంటి అంశాలన్నీ జరిగిన తర్వాత ఈ కేసు కొంత స్పీడప్ అందుకుంది. స్పీడప్ అందుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా రాజకీయ నాయకులకు, ఎప్పుడైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణకు పిలవడం స్టార్ట్ అయింది. ఫస్ట్గా హరీష్ రావుకు ఈ మధ్య నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. దాదాపు 3 నుంచి 4 గంటలు 5 గంటల పాటు ఆయనను క్వశ్చన్ చేసి, ఆయనను వాంగ్మూలాలు విచారణ చేసి ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. ఆయన తర్వాత కేటీఆర్ను విచారించారు. ఆయన తర్వాత సంతోష్ రావును కూడా ఇటీవల తాజాగా విచారణ చేశారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సిట్టు ఆయన ప్రశ్నలు సంధించింది. ఆయన నుంచి కొన్ని సమాధానాలు రాబట్టి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అయితే ఈ విషయంలో మరొక కీలక పరిణామం జరగబోతున్నట్లు చర్చ జరుగుతూ ఉంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి ఆయనను విచారణ చేపట్టాలని సిట్టు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. నిజానికి ఎవరైతే అధికారులు ఉన్నారో మాకు పైనుంచి వచ్చినటువంటి మా బాస్ ఆదేశాల ప్రకారమే మేము పలానా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినాం, పలానా వాళ్ళ ఫోన్లు జడ్జీలు కావచ్చు, అట్లాగే మిగతా పొలిటికల్ లీడర్లు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయడానికి మాకు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలే అని అటు తిరుపతి అన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు, కిషన్ రావు కావచ్చు, వీళ్ళంతా పోలీసు సిట్ విచారణలో వాంగ్మూలాలు నమోదు చేశారు. వీళ్ళ వాంగ్మూలాల్లో కొంతమంది పొలిటికల్ లీడర్ల పేర్లు, అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకుల పేర్లు కూడా వాళ్ళ వాంగ్మూలాల్లో చెప్పడం జరిగింది. సో వాటి ఆధారంగా తాజా ఏవైతే వీళ్ళ విచారణలు ఇప్పుడు 3 వాంగ్మూలాలు నమోదు చేశారు కదా, దాని ప్రకారం వాటిని ఆధారంగా వాటిని బేస్ చేసుకొని కేసీఆర్ కూడా సిట్టు నోటీసులు ఇచ్చి ఆయనను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే విచారణ చేపట్టబోతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా కేసీఆర్ను విచారణ చేపట్టడం, కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ను విచారణ చేయబోతుండడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇష్యూ ఎప్పుడో మొదలైన ఇష్యూ ఇప్పుడు చివరికి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ పొలిటికల్ లీడర్లందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణ చేయడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కేసీఆర్కు సిట్ నోటీస్ ఇచ్చి విచారణ చేపట్టడం మాత్రం రాష్ట్ర రాజకీయాలు, ఎందుకంటే ఆయన మాజీ సీఎం, దాదాపు 10 ఏళ్ల పాటు సీఎంగా, తెలంగాణ తొలి సీఎంగా, రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఒక కేసులో ఆయనకు నోటీస్ ఇచ్చి విచారణ చేయడం అనేది ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి సిట్టు ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుంది, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎటు టర్న్ తీసుకోబోతుంది అనేది ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సిట్ అధికారులు ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది అవే చూడాలి.